హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీరికి జీతాలు ముందే జమ సంతోషంలో ఉద్యోగులు మరి అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఎవరికి జీతాలు జమ అయ్యాయన్న విషయానికొచ్చినట్లయితే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉన్నటువంటి ఎంఐఎస్, సిఆర్ఎంటీ, డేటా ఈఓ, ఐఈఆర్టీ, కంప్యూటర్ ఆపరేటర్, ఇతర సిబ్బందికి శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. సంతోషంలో ఉద్యోగులు. ఇక జీతాలు మరియు పెన్షన్ బిల్లుల అప్డేట్. డీడీఓలు ఈ నెల 22, 23, 24 మరియు 25 తేదీలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ బిల్లులను సబ్మిట్ చేశారు. ఈ బిల్లులు ప్రస్తుతం ఎస్‌టీఓ గారి అప్రూవల్ పొందాయి. అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు బిల్లులు విజయవంతంగా అప్‌లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు. సో, 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను, అలాగే నిధి వెబ్‌సైట్‌లోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేయాలి. పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిధి వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. సో, ఈ ప్రాసెస్ అంతా మనము చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే ప్రాసెస్. సో, గూగుల్ క్రోమ్‌లో మనం నిధి అని టైప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్. అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మనము మన యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రీసెంట్ పే స్లిప్స్, పే డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మనము 2025 మార్చి పే స్లిప్స్ వ్యూ పే స్లిప్ అని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, దీన్ని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము మన పే స్లిప్స్‌లో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎర్నింగ్స్ కూడా మనం ఓన్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, పే స్లిప్స్ మరియు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకు ఈ లింక్ అయితే ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు క్లిక్ చేసిన వెంటనే సైన్ ఇన్ అడుగుతుంది. సో, అక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందనమాట. ఇక ఏపీ పెన్షనర్ల యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావటం లేదు. ఎందుకంటే 31 రోజులు ఉన్నటువంటి నెలలో 29వ తేదీ అంటే రేపటి నుంచి పెన్షనర్ల పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. సో, పె పెన్షనర్ల పే స్లిప్స్ 29వ తేదీ నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక పే స్లిప్స్‌లో గమనించదగ్గ విషయాలు మీ పేరు, మీ యొక్క స్పౌస్ యొక్క పేరు, పుట్టిన తేదీ, అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కలిసిందా ఎలిజిబుల్ ఉన్నవారికి. అలాగే 2 పెన్షన్స్ తీసుకున్నట్టయితే సర్వీస్ పెన్షన్‌కి మాత్రమే డీఆర్ తీసుకోవాలి. ఇక 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వారికి రికవరీ నిలుపుదల, తదితర అంశాలన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బిల్లు అప్రూవల్ అయినటువంటి వివరాలు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర. కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్ అయితే చూపిస్తుంది. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ యొక్క బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు ఈరోజు రేపటిలోగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుంది. సో, పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారికి సబ్మిట్ చేసిన తర్వాత అవి వివిధ దశల వారీగా అయితే మనకు జమ అవుతుందనమాట. సో, ఎస్టీఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ ఛానెల్‌కెళ్తుంది. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్తుంది. ఈ కుబేర్‌కెళ్ళి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన తర్వాత మనకు జమ అవుతుంది. సో, సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి. వాటి వివరాలు బిల్లు సమర్పణ మరియు ఆమోదం. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత
అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ ఆ బిల్లు ఏమైనా తప్పు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు. అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని అర్థము. గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే బిల్లు ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానెల్‌కి వెళ్తుంది. గ్రీన్ ఛానెల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తుందని అర్థము. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకైతే వెళ్తుంది. ఇక నెక్స్ట్ దశ ఈ-కుబేర్. గ్రీన్ ఛానెల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ-కుబేర్ చేరుకుంటాయి. ఈ-కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థము. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపింది అని సమాచారము. ఈ-కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. తదుపరి దశ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. ఈక్యుబేర్ తర్వాత వచ్చే దశను బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటారు. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే మీ పెన్షన్ మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటల లోపు మీ పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. సో, ఈ విధంగా జీతాల చెల్లింపు ప్రాధాన్యత. వివిధ జీతాలు, పెన్షన్‌లు వివిధ విభాగాల వారీగా అయితే విడతల వారీగా జమ చేస్తున్నారనమాట. సో, ముఖ్యంగా గమనిక ఏంటంటే పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ అనేది సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్ని సార్లు ఇది కొన్ని రోజులు పట్టవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలని మనవి. ఇక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్‌లకు సంబంధించి విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్‌మెంట్ వారిలో కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. తొందరగా చెక్ చేసుకోవచ్చండి. డౌన్‌లోడ్ చేసి మనం అయితే పే స్లిప్‌లోని డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు పడే ట్రెజరీ వివరాలైతే ఇక్కడ మనము స్క్రీన్ పైన చూడవచ్చు. మార్చి నెల జీతాలు విడుదలయ్యే తేదీలండి. ఏప్రిల్ 1 తేదీ మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 2 తేదీ బుధవారం కావడంతో జీతాల జమ ప్రక్రియ వేగవంతంగానే జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 తేదీ గురువారం కావడంతో జీతాలు మరియు పెన్షన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జీతాలు జమ అవ్వడం పూర్తవుతుందనైతే సమాచారము. ఏదేమైనప్పటికి కూడా జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.